ఈరోజు రవీంద్ర భారతిలో ఇక నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంకి రావడం జరిగింది. అది ఏపూరి సోమన్ 25 సంవత్సరాల పాటల ప్రవాహం అలాగే పాటల పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడికి వచ్చినాం. అది ఇక వేలాది మంది ఏపూరి సోమన్నను అతని పాటలను వినే కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, మేధావులు కావచ్చు, అలాగే విద్యావంతులు కావచ్చు, ముఖ్య అతిథిగా మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. అది ఇదే క్రమంలో ఇక మనతో పాటు మాట్లాడడానికి వరంగల్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఉద్యమ గాయకులు జూపాక శివ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అయితే జూపాక శివన్న గారి మాటల్లో అలాగే ఏపూరి సోమన్నకు అతనికి ఎలాంటి బంధం ఉందో ఒక పాట రూపకంగా కూడా అన్నగారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూపాక శివన్న ఉన్నాడు. అయితే వరంగల్లో అలాగే ఉద్యమ పాటలలో అతనికంటే ఒక మంచి ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని ఏపూరి సోమన్నతో తన ప్రయాణాన్ని ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నా. నమస్తే అన్న. హాయ్, నమస్తే. చెప్పండి అన్న, ఏపూరి సోమన్నతో మీకు ఎలాంటి ఈ పాటల ప్రయాణం జరిగింది, అలాగే మీరు ఈరోజు అంతూరం సిటీకి వచ్చిర్రు, మరి మీరేం చెప్పదలుచుకుంటున్నారు ఈ ప్రోగ్రాం గురించి? నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఒక వ్యక్తి 25 సంవత్సరాల పాటు తన పాట ప్రయాణాన్ని కొనసాగించడం, ఇంకా కొనసాగిస్తూ ఉండటం, రేపు రాబోయే తరాలందరికీ కూడా వర్తమాన కళాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి లైఫ్ స్టైలు ఏపూరి సోమన్నది. నిజంగా ఈ మట్టి తెలంగాణ మట్టిలోనే పాట ఉన్నది. ఆ పాటను ఎప్పటికప్పుడు పునర్నిర్మాణం చేస్తూ చాలామంది గాయకులు, కళాకారులు, రచయితలు పుట్టుకొస్తూనే ఉన్నారు. అందులో మహానుభావులైనటువంటి కళాకారులు, దివంగత కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వారి తరహాలో గద్దరన్న లాంటి ఒక ఒరవడితోని ఈరోజు సమాజానికి అందరినీ కూడా చైతన్యపరుస్తున్నటువంటి గాయకులు ఏపూరి సోమన్న. నిజంగా ఈ 25 సంవత్సరాల తన పాటల ప్రస్థానంలో నేను కూడా భాగస్వామిని కావడం అనేది నాకు ఒక రకంగా చాలా సంతోషంగా ఉన్నది. ఒకసారి అన్నగారు పాడిన పాటలో మీకు ఇష్టమైనటువంటి ఒక చిన్న పాట? చాలా పాటలు, చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్రలు రాయాలన్న పాట, ఇంకా చాలా పాటలు అన్న గౌన్ల పైన రాసిండు. అనేక సామాజిక ఉద్యమాలపైన, తెలంగాణ ఉద్యమంలో సాంబశివుని పాట, చాలా పాటలు తను రాసి సమాజానికి అందించిండు. కానీ సోమన్నకు పాడేటువంటి అవకాశం నాకు ఇచ్చిండు. నిజంగా ఆయన బర్త్డే సందర్భంగా మిత్రుడు గడ్డం ఉదయన్న రాస్తే నేనే పాడిన పాట. ఉద్యమ నేపథ్యమా, ప్రజా పోరుగానమా, తెలంగాణ పోరులోన సాగినట్టి సమరమం, ఏ పూరిని పాట ఉద్యమాల కూపిరి, ఏ పూరిని పాట ఉద్యమాల కూపిరి, ఏ పూరిని రచనే రేపటి భవితకు బాధ్యత, ఉద్యమ నేపథ్యమా, ప్రజాయుద్ధగానమా, జనం పోరు బాటలోన సాగుతున్న సమరమా. ఈ పాట బర్త్డే అప్పుడు నేనే అన్నకు పాట. రేపటి రోజు చాలామంది తుంగతుర్తి ప్రజలు మొట్టమొదటి అనుకుంటున్నారు రేపటి రోజు సోమన్న కూడా రాజకీయంగా ఆ ప్రాంతాన్ని ఏలడానికి ఒక ఎమ్మెల్యే అవుతారన్నట్టుగా అక్కడ ప్రజలు ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భంలో మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఒక సాటి కళాకారుడు ఈరోజు రాజకీయానికి రాబోతున్నాను. 100% మేమందరం చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే పోరాటాలు చేసి పాటలు పాడి రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం పరిపాలించడం పెద్ద విషయమేం కాదు. అట్లాంటిది ఏపూరి సోమన్న లాంటి ఒక గొప్ప ఆలోచన పరుడు, 100% లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. తప్పకుండా ఏపూరి సోమన్న చట్టసభలలో వెళ్ళాలని చెప్పని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఒక మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు. ఏపూరి సోమన్నకు మంచి జరగాలి. తప్పకుండా ఏపూరి సోమన్న రేపు కాబోయే రోజులలో ఎమ్మెల్యేగా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, లీడర్ టీవీతో మీ యొక్క మనోభావాలు పంచుకున్నందుకు. అలాగే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి బుక్య గంగాధర్ నాయక్. అతను కూడా పాట అంటే అతనికి చాలా ప్రాణం కాబట్టి ఒకసారి మరి ఏపూరి సోమన్నతో అతనికి ఉన్నటువంటి పరిచయాన్ని మనము ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి. వాస్తవానికి పాట ఈరోజు 25 ఏళ్ళ పాట ఆ ప్రస్థానం సాగుతుంది. కానీ పాట కూడా మరి ఎప్పుడు కూడా దానికి తరతరాల్లో నిలిచిపోయేటువంటి పాట. ఎందుకంటే మనిషికి మరణం ఉంటుంది కానీ పాట అనేది నిరంతరం బ్రతుకుతుంటుంది. కాబట్టి ఈ 25 ఏళ్ళు ఇంకా ఎన్నేళ్ళైనా ఈ కళా ప్రస్థానం పాట అనేది సాగుతుంది. అందులో ఏపూరి సోమన్న అంటే నిజంగా ఒక ప్రభుత్వము ప్రతిపక్షంగా కూడా ఒక పాటే ప్రతిపక్షంగా వహించినటువంటి గొప్ప
ఉన్నటువంటి వ్యక్తి వేపురి సోమన్న. ఈరోజు 25 ఏళ్ళ పాటల ప్రస్థానంలో నేను వేపురి సోమన్నను ఆదర్శంగా తీసుకొని నేను కూడా పాటలు పాడుతూ ముందటికి వచ్చిన ఆనాటి మరి ఎందుకంటే గద్దరన్న వారసత్వంతో ఇవాళ ఆయనను చూస్తే గద్దరన్ననే చూసినట్టు ఉంటుంది. అటువంటి వారసత్వాన్ని మరి ముందటి సాగిస్తూ ఆయన ప్రశ్నించే తత్వం, సామాజిక విధానం, ఉద్యమ నేపథ్యం ప్రతి ఒక్కటి కూడా ఆ స్ఫూర్తితోటి మేము కూడా ఈరోజు ఎన్నో పాటలు పాడడం జరుగుతుంది. నిజంగా ఆ వేపురి సోమన్నను కన్నటువంటి తల్లికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. మీరు బంజారా కళాకారుడిగా మీరు ఉన్నారు, గొప్పగా జగిత్యాల జిల్లాలో గొప్ప కళాకారుడిగా మీకు పేరుంది కాబట్టి మరి ఏపూరి సోమనే ఒక 25 సంవత్సరాల పుస్తకాల ఈ పాటల ప్రభావం ఏదైతే ఉందో ఒకసారి మీ నోట ఒకసారి పాట వినదలుచుకుంటున్నాను. తప్పకుండా, ఎందుకంటే ఆ తల్లికి దండం పెట్టడానికి పాట పాడుతూ ఉన్నా. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా ఏపురి సోమన్నను గన్నవమ్మా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదునో, కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగి రుణము తీర్చుకుందునో, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా ఏపురి సోమన్నను గన్నవమ్మా. ఎందుకంటే ఆ తల్లి జన్మనిచ్చింది కావచ్చు, కానీ ఎందరో తల్లుల బాధల్ని, ఎందరో తల్లుల ఆ యొక్క ఆశయాల్ని ముందరికి తన పాట ద్వారా తీసుకెళ్ళిండు. కాబట్టి నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఏపురి సోమన్న.